హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది ముందుకు తీసుకొచ్చాను. 3D స్టైల్లో నెక్స్ట్ లెవెల్లో ఉంది బర్త్డే వీడియో అనేది. ఒకసారి డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫర్టీస్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే దీనికి కావాల్సిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ప్రీసెట్ లింక్ కూడా ఉంటుంది, ఆ ప్రీసెట్ లింక్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ ఎడిటింగ్ చేసుకున్న తర్వాత అది ఎట్లా ఎడిట్ చేయాలో చెప్పిన తర్వాత నేను ఫుల్ ప్రీసెట్ లింక్ గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేస్తారంటే మీరు పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఇట్లా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపై డబల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దాన్ని ఇట్లా ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత ఎగ్జాంపుల్గా ఇందులో నేను ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బర్త్డే అనేసి ఎంటర్ చేసుకుంటున్నా చూడండి. ఈ విధంగా మీకు కూడా నచ్చింది మీరు ఎంటర్ చేసుకుని నేను ఒక టెక్స్ట్ మాత్రం చెప్తాను, మిగతా టెక్స్ట్ ప్రాసెస్ అంతా ఒకటే అనమాట. ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏ అనే ఆప్షన్పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఏబీ ఫాంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మై ఫాంట్స్లోకి వెళ్ళండి. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఫాంట్ అనేది యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఫాంట్ అనేది ఇట్లా యాడ్ చేసుకున్నా, ఓకేపై క్లిక్ చేశాను. ఫాంట్ అనేది యాడ్ అయిపోయింది. కాస్త జూమ్ అనేది చేసుకుని మిడిల్లో సెట్ చేసుకుని పెట్టుకుని ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ ఆప్షన్పై క్లిక్ చేసి నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ప్లస్ సింబల్పై క్లిక్ చేసి ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. ఈ విధంగా ఓకేపై క్లిక్ చేయండి. లేదంటే గ్రాడియంట్ కలర్ సెలెక్ట్ చేసుకుని ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్న రైట్ టిక్పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. షాడో ఆప్షన్పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకుని కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లర్ని 5% ఇట్లా పెట్టుకోండి. కిందకి స్క్రోల్ చేసి ఎక్స్ని ఒక 4% ఈ విధంగా పెట్టుకొని రైట్ టిక్పై క్లిక్ చేసి మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇంపోజ్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకుని కిందకి స్క్రోల్ చేయండి. కట్ అవుతుంది, నో ప్రాబ్లం. సో మొత్తం ఇట్లా 100 ఇట్లా పెట్టుకోండి. ఈ విధంగా అన్నిటిని కూడా ఇట్లా 100 పెట్టుకోండి. ఈ విధంగా బేవల్లి మాత్రం కాస్త ఇట్లా తగ్గించుకొని ఈ విధంగా ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి, నేను ఇట్లా పెట్టుకుంటున్నా. ఇట్లా రైట్ టిక్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్లస్ సింబల్పై క్లిక్ చేసి టెక్స్ట్పై క్లిక్ చేసి దీన్ని కనిపించకుండా పెట్టుకుని లేయర్పై క్లిక్ చేసి ఆ టెక్స్ట్పై క్లిక్ చేసి బ్యాక్ వచ్చి మళ్ళీ ఇక్కడ ఎడిట్ టెక్స్ట్పై క్లిక్ చేసి మొత్తం ఇట్లా అరేంజ్ చేసుకుని డాట్పై క్లిక్ చేసి ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత లేయర్పై క్లిక్ చేసి ఈ ఆప్షన్పై క్లిక్ చేసి రెండింటిని ఇట్లా సెలెక్ట్ చేసుకుని మిడిల్ ఆప్షన్ ఓకేపై క్లిక్ చేయండి. పర్ఫెక్ట్గా మీ టెక్స్ట్ అనేది ఇట్లా వస్తుంది. రాకపోతే మళ్ళీ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి కొంచెం ఆ టెక్స్ట్ ఉంది కదా, దాన్ని ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. జూమ్ చేసుకుని మళ్ళీ లేయర్పై క్లిక్ చేసి ఈ ఆప్షన్ రెండింటిని ఇట్లా సెలెక్ట్ చేసుకుని మిడిల్ ఆప్షన్ ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్పటికి రాకపోతే సేమ్ ఇదే ప్రాసెస్ని చేయండి అనమాట. సో చూడండి, నేనైతే చేసి చూపిస్తాను మీ కళ్ళ ముందే. ఇట్లా చూడండి, మళ్ళీ అట్లానే చేస్తున్నాను, ఎందుకంటే అట్లా వచ్చేంత వరకు చూసారు కదా వచ్చింది. సో ఈ విధంగా చేస్తేనే మీకు టెక్స్ట్ పర్ఫెక్ట్గా సేవ్ అవుతుంది, లేదంటే మీకు టెక్స్ట్ అనేది సేవ్ కాదు. సో ఈ విధంగా వచ్చింది, చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చింది. నాలుగో ఆప్షన్ సెకండ్ ఆప్షన్పై క్లిక్ చేసి 3 డాట్ ఎక్స్పోర్ట్ ఇమేజ్ డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకుని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్పై క్లిక్ చేశారనుకోండి, మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది, మీ టెక్స్ట్ ఇమేజ్ అనేది. సో ప్రతి ఒక్క టెక్స్ట్ అనేది ఈ విధంగా ఎడిటింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మొత్తం బ్యాక్ వచ్చి ఇప్పుడు కైన్మాస్టర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద 3 ఆప్షన్ క్రియేట్, దానిపై క్లిక్ చేసి క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ప్రీసెట్ లింక్ అనేది ఇంపోర్ట్ అవుతుందో లేదో మీకు వర్క్ అవుతుందో లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వర్క్ అవ్వకపోతే మీకు డైరెక్ట్ ప్రాసెస్ మాత్రమే చెప్తాను. సో ఇప్పుడు ఇంపోర్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ప్రీసెట్ లింక్ దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అది 100% అయిపోయిన తర్వాత రైట్ టిక్ అనేది వస్తుంది. ఇట్లా వచ్చిందంటే మీకు వర్క్ అయిపోతుంది అనమాట, చూస్తారు కదా. సో ఈ విధంగా దాని తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఓన్లీ ఫర్ నేను బ్యాక్గ్రౌండ్ అనేది 3D స్టైల్లో ఇట్లా మూవ్ అయ్యేటట్టు సెట్ చేసుకుని పెట్టుకుని మీకు ఇచ్చాను. ఇప్పుడు టెక్స్ట్ అనేది ఎట్లా యాడ్ చేయాలి, ఇమేజ్ ఎట్లా యాడ్ చేయాలో సింపుల్గా చెప్పేస్తాను చూడండి. సో లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి ఫస్ట్ ఏ టెక్స్ట్ అయితే మీరు సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి నేను 2 టెక్స్ట్ మాత్రం చెప్తాను, ఎందుకంటే ప్రతి ఒక్క టెక్స్ట్ ప్రాసెస్ ఒకటే కదా. సో ఎక్కువ చెప్తే వీడియో లెంత్ అవుతుంది, మీకు కూడా బోరింగ్ ఉంటుంది. ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్పై క్లిక్ చేసి టెక్స్ట్పై క్లిక్ చేసి కత్తర్ సింబల్ ట్రిమ్ రైట్, ఇంకో ఇమేజ్పై క్లిక్ చేసి మళ్ళీ టెక్స్ట్ కత్తర్ సింబల్ ట్రిమ్ రైట్. సో రెండింటిని ఇట్లా సెలెక్ట్ చేసుకున్న. ఫస్ట్ ఇమేజ్ కీఫ్రేమ్ చెప్తాను, కాస్త ఇట్లా జూమ్ అనేది చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్పై చూడండి, ఇక్కడ సెకండ్ కీఫ్రేమ్ ఇచ్చాను, దాంట్లో ఇట్లా దాని ఎదురుగా సెలెక్ట్ చేసుకుని టెక్స్ట్పై సెలెక్ట్ చేసి ఏం చేస్తారంటే కాస్త జూమ్ అనేది చేసుకుని ఈ విధంగా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక కీఫ్రేమ్ అనేది యాడ్ చేసి స్టార్టింగ్లోకి వచ్చేసి అదే పొజిషన్లో ఇట్లా జూమ్ చేసుకుని పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఈ విధంగా
కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. ఇన్ యానిమేషన్ ఫ్యాడ్ యానిమేషన్ 0.1% బ్యాక్ వచ్చి ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకొని ఇట్లా స్ట్రైట్గా ఇట్లా చేసుకొని ఈ విధంగా పెట్టుకోండి. మీకు ఎంత కావాలో చూడండి, ఎట్లా మూవ్ అవుతుందో మీకే తెలుస్తుంది అనమాట. ఇట్లా చూస్తారు కదా, ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్తో పాటు ఇట్లా స్లోగా రిమూవ్ అవుతుంది. సో దీన్ని కూడా సేమ్ ఇలా చూడండి, దీన్ని ఎదురుగా ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకున్నా. దాని తర్వాత ఇమేజ్ పై క్లిక్ చేసి కాస్త జూమ్ అనేది చేసుకుని ఇట్లా సెట్ చేసుకుని దీన్ని కూడా ఇట్లా పెట్టుకుంటున్నా. చూడండి ఈ విధంగా పెట్టుకున్న. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఇట్లా యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి ఇదే కీ ఫ్రేమ్ని ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకుంటున్నా. ఇన్ యానిమేషన్ ఫ్యాడ్ యానిమేషన్ 0.1% బ్యాక్ వచ్చి ఎండ్ వరకు స్క్రోల్ చేసి దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకుని కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇట్లా స్లో డౌన్ చేసి స్ట్రైట్గా సెట్ చేసుకుని పెట్టుకుంటున్నా. చూడండి ఇట్లా రివీల్ అనేది అవుతుంది. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. 2 ఇమేజెస్ అనేవి ఇట్లా సెట్ చేసుకోండి. మిగతావన్నీ నేను ఇప్పుడు యాడ్ చేసి చూపిస్తాను. చూడండి, ప్రజెంట్ అయితే స్కిప్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఎండ్ వరకు ఇట్లా చూడండి టెక్స్ట్ అనేది యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ విధంగా నేను యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. కాకపోతే మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటో మాత్రం బ్యాక్గ్రౌండ్ ఉండొద్దు అనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి వీడియో చూడండి. మీరు 1 క్లిక్తోనే హెచ్డి క్వాలిటీలో ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో క్లియర్గా తెలుస్తుంది. ఫస్ట్ ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. ఎండ్ వరకు స్క్రోల్ చేసిన తర్వాత ఈ విధంగా జూమ్ అనేది చేసుకుని మీకు ఎంత కావాలంటే ఇట్లా జూమ్ చేసుకుని ఈ విధంగా సెట్ చేసుకుని పెట్టుకోండి. లేదంటే చూడండి నేను ఇట్లా పెట్టుకుంటున్నా. క్రాపింగ్ ఆప్షన్ మాస్క్ని ఎనేబుల్ చేసుకుని ఫుల్గా ఇట్లా క్రాప్ అనేది చేసుకుంటున్నా. ఈ విధంగా నాకు నచ్చినంత ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకున్నా. రైట్ టిక్ పై క్లిక్ చేసి ఇట్లా జూమ్ అనేది చేసుకుని ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకుంటున్నా. చూడండి, ఓకే, పర్ఫెక్ట్గా యాడ్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దాని తర్వాత దగ్గర ఇక్కడ రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. కీ ఫ్రేమ్ ప్రాసెస్ తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్ అనేవి ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా దీన్ని కూడా ఎండ్ వరకు ఇట్లా జరుపుకుంటున్నా. ఇప్పుడు ఈ టెక్స్ట్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుందాం. ఈ ఇమేజ్ని ఓకే, దీన్ని కూడా ఎండ్ వరకు ఇట్లా జరుపుకుంటున్నా. పర్ఫెక్ట్గా 3 ఇమేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు వీటన్నిటికీ క్రాప్ పై ఇట్లా క్లిక్ చేసి క్రాపింగ్ అనేది చేసుకుని మాస్క్ని ఎనేబుల్ చేసుకుని ఫీదర్ని ఫుల్గా ఇట్లా పెంచుకుంటున్నా. ఈ విధంగా ఓకే, ఇట్లా జూమ్ అనేది చేసుకుని దీనికి రైట్ సైడ్ కన్నట్లు ఇట్లా పెట్టుకుంటున్నా. చూడండి, 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ బ్యాక్ వార్డ్ ఇట్లా ఒక 2 టైమ్స్ క్లిక్ చేస్తే ఇట్లా వెనక వైపు పోతుంది. సో చూడండి ఈ విధంగా. బట్ కాస్త క్రాప్ అనేది చేసుకోవాలి కదా. ఓకే, ఇట్లా ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. చూడండి ఈ విధంగా. దాని తర్వాత ఈ ఇమేజ్ ఉంటుంది. దీన్ని కూడా క్రాపింగ్ ఆప్షన్ మాస్క్ని ఎనేబుల్ చేసుకుని కాస్త మీ ఇమేజ్ సైజ్ బట్టి ఉంటుందన్నమాట. ఇట్లా క్రాప్ అనేది చేసుకుని ఇట్లా జూమ్ చేసుకుని ఈ విధంగా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. దీన్ని 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ బ్యాక్ వార్డ్ సో వెనక వైపు పోతుంది. ఈ విధంగా పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి ఇక్కడ వరకు. ఇప్పుడు కీ ఫ్రేమ్ ప్రాసెస్ అని చెప్తాను. ఫస్ట్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ దీన్ని కాస్త ఇట్లా జరుపుకోండి. ఈ విధంగా ఇక్కడ వరకు వచ్చేటట్టు ఇట్లా జరుపుకొని స్టార్టింగ్లోకి వచ్చేసి మొత్తం ఇట్లా కనిపించకుండా లెఫ్ట్ సైడ్ కన్నట్లు మైనస్ ఇట్లా చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న దాని తర్వాత ఇప్పుడు మీరు ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. ఈ విధంగా స్క్రోల్ చేసి 0% ఇట్లా పెట్టుకోండి. మిడిల్లోకి వచ్చేటట్టు ఈ విధంగా చూడండి. ఇట్లా ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇమేజ్ ఇది ఉంది కదా, సో ఇమేజ్ని కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ దీన్ని మరీ అంతగా లేకుండా ఇంతలా పెట్టుకోండి. స్టార్టింగ్లోకి వచ్చేసి కనిపించకుండా ఇట్లా మీ ఇమేజ్ ఉంటుంది కదా ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని దాన్ని కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. ఈ విధంగా ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ ఇన్ యానిమేషన్ ఫ్యాడ్ యానిమేషన్ 0.1% బ్యాక్ వచ్చి ఎండ్ వరకు మళ్ళీ స్క్రోల్ చేయండి. ఈ విధంగా ఇట్లా స్క్రోల్ చేసి దీన్ని కూడా కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ కొంచెం ఇట్లా జరుపుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఈ విధంగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఈ ఇమేజ్ని కూడా సేమ్ అట్లానే కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ దీన్ని కూడా కాస్త ఇట్లా ఈ పొజిషన్ వరకు పెట్టుకోండి. స్టార్టింగ్లోకి వచ్చేసి కనిపించకుండా ఇట్లా మీ ఇమేజ్ వెనక వైపు ఇట్లా పెట్టుకోండి. బ్యాక్ వచ్చి ఇన్ యానిమేషన్ ఫ్యాడ్ యానిమేషన్ బ్యాక్ వచ్చేయండి. 0.1% మాత్రమే ఇట్లా పెట్టుకోండి. బ్యాక్ వచ్చేయండి. దాని తర్వాత ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ మళ్ళీ దీన్ని కూడా కాస్త ఇట్లా పెట్టుకోండి. మీ ఇమేజ్ సైజ్ బట్టి ఉంటుంది కనుక ఇట్లా. సో చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇట్లా రివీల్ అవుతూ ఇట్లా వెళ్తుంది అనమాట. ఒక్కొక్క ఇమేజ్ అనేది ఇట్లా మూవ్ అవుతుంది. సో దాని తర్వాత ఎండ్కి వచ్చేసరికి ఇక్కడ లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ బర్త్డే టెక్స్ట్ అనేది ఉంటుంది కదా, మీకు నచ్చిన టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ నేమ్ అయినా పర్లేదు. ఇట్లా హ్యాపీ బర్త్డే ఎంటర్ చేసుకున్న రైట్ టిక్ పై క్లిక్ చేసి జూమ్ చేసుకుని ఇట్లా ఈ పొజిషన్లో సెట్ చేసుకుని పెట్టుకుని ఇన్ యానిమేషన్ కిందకి స్క్రోల్ చేసి
ఇక్కడ కన్వర్జ్ అనే యానిమేషన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చినంత పర్సంటేజ్ పెట్టుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఈ విధంగా చూడండి. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీకు కావాల్సిన ఫ్లవర్ బ్లూ స్క్రీన్ వీడియో అనేది ఇచ్చాను, 2 టైప్ ఇస్తాను. అందులో మీకు నచ్చిన వీడియో అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నా. బ్యాక్ వచ్చేసి అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్ ఫుల్ స్క్రీన్ చేసుకుని బ్యాక్ వచ్చేసి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ క్రోమాకి ఆప్షన్పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి ఉన్న బ్లూ స్క్రీన్ పోతుంది. పోకపోతే కీ కలర్ ఆప్షన్పై క్లిక్ చేసి బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్. సో సెట్ అయిపోతుంది. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్నే 3D క్లిక్ చేసి డూప్లికేట్, మళ్ళీ దీని ఎండ్లోకి స్క్రోల్ చేసి దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. చూడండి, నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. మళ్ళీ ఇంకోసారి 3D క్లిక్ చేసి డూప్లికేట్, వీడియో ఎండ్ వరకు కూడా ఇదే ప్రాసెస్ చేయండి. దీన్ని నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి ఈ విధంగా అయిపోతుంది అనమాట. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇప్పుడు వీడియోని సేవ్ చేసుకోవాలి. ఆర్ఎంఆర్పై క్లిక్ చేయండి. వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకుని కింద సేవేజ్ వీడియో అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.